హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఒడిశా అత్త తెలంగాణ కోడలు. మనం ఈరోజు ఆల్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఆల్ వెజిటేబుల్ అని అంటే మేము తీసుకున్నవైతే క్యాలీఫ్లవర్, వంకాయ, బఠానీ. మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో ఇలా చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. చూడండి, క్యాలీఫ్లవర్ను చక్కగా కట్ చేసుకొని వాటర్లో కడిగేసుకోవాలి. అలాగే వంకాయలను కూడా కట్ చేసుకున్నాము. చూడండి, పచ్చి బఠానీ కాయలతో ఉంటాయి కదా గింజలు, అవి ఒలుచుకున్నాము. అలాగే పోపులో వేయడానికి ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 చిన్న సైజు ఉల్లిపాయలు సరిపోతాయి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇవి అయితే పండు మిర్చి, ఎండుమిర్చి కాదు. ఇలా రోటిలో వేసుకొని దంచుకోవాలి. మేము చిన్నప్పటి రోజుల్లో అయితే ఏ పచ్చడి చేసినా కూడా ఇలా రోటిలో దంచి చేస్తేనే టేస్ట్ చాలా బాగుండేది. కానీ ఈ కాలంలో అన్ని మిక్సీలు వచ్చేసాయి కాబట్టి ఏదైనా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి మిక్సీని యూజ్ చేస్తున్నారు. కానీ ఇలాంటి దంచి చేసిన పచ్చళ్ళు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. మనం దంచి చేసుకున్న పేస్ట్ని పోపులో వేసేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పండు మిర్చి దంచుకున్నాం కదా, అది వేడివేడి అన్నంలో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని తింటే చాలా అన్నం తినేస్తాం, చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఇది చేసేటప్పుడు మా చిన్నప్పటి రోజులే గుర్తుకొచ్చాయి. తర్వాత మనము కర్రీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాం. చూడండి, అన్నీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీంట్లో కొద్దిగా అయితే వాటర్ అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మనము దంచి పెట్టుకున్న ఈ కారం అనేది మనకు కొంచెం ఘాటుగా ఉండకుండా వాటర్ వేసుకుంటే వాటర్లో కొంచెం ఉడికిపోతుంది కాబట్టి అంత ఘాటు ఎక్కువగా ఉండదు. అందుకని కొద్దిగా వాటర్ అయితే వేసేసుకోవాలి. అలాగే ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. చూడండి, కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనము ఇందాక దంచి పెట్టుకున్న కొంచెం కారం వేసాము, అది సరిపోదనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఎందుకంటే కర్రీ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. ఎందుకంటే ఆలు, క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉంటాయి కదా, కర్రీ ఎక్కువ కాబట్టి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. చూడండి, కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే క్యాలీఫ్లవర్ పోపులో వేసేసుకోవాలి. ఒకసారి అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఈ కారం అంతా కూడా వీటికి పట్టేటట్టు. మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా ఇలా చేశారా? చేసి ఉంటే కామెంట్ చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని కొద్దిగా అయితే వేసేసుకుంటున్నాం ఇప్పుడు. తర్వాత బఠానీలు కూడా వేసుకోవాలి. ఉడికించాల్సిన అవసరం లేదు, ఈ కర్రీలోనే ఉడికిపోతాయి ఇవి. చూడండి, కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా. అలాగే ఒక 10 నిమిషాల వరకు మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ 80% వరకు ఇవి ఉడికిపోయినట్టే. వంకాయ, క్యాలీఫ్లవర్, బఠానీ
చివర్లో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన టొమాటో ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాము. మనకు టమాటాలు కూడా ఉడకాలి కదా, ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. చూడండి ఇవన్నీ కూడా ఉడికిపోయాయి. చివర్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది.